హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, జగన్ మళ్ళీ సజ్జలకే పట్టం కట్టారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. సో ఉన్న సీనియర్ లీడర్స్ నే మళ్ళీ అదే ప్లేస్ లో రీఅపాయింట్ చేశారని. సో దానిపైన మీ అభిప్రాయం? కొత్తోళ్ళు ఉంటే కదా చేయడానికి, కొత్తోళ్ళు రావాలి కదా. జగన్ ఘోరంగా ఓడిపోయాడు. ప్రజల్లో ఉందంతే. ప్రజల్లో ఓటు వేసిన వాళ్ళు ఒక 40% పైన ఉన్నారు కాబట్టి మళ్ళా ఉన్న వాళ్ళనే నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజల్ అనేది ఒక ప్రొవెర్బ్ ఇంగ్లీష్లో. తెలుసున్న దెయ్యం బెటర్ దెన్ తెలియని దేవత కంటే. అంతేనా? నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ లాగా పెద్దిరెడ్డికి వీళ్ళకి ఎందుకు వేస్తారంటే అక్కడ మళ్ళా తెలుగుదేశం వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ధైర్యంతో డాక్టర్ సునీత అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ మీద జరిగిన మర్డర్ కేసు గురించి ఆవిడ అలా ఫైట్ చేస్తానే ఉంటుంది. ఆవిడ మర్డర్ చేసినోడు మళ్ళీ ఎలక్షన్లో గెలిచాడు కూడా, అవినాష్ రెడ్డి అన్న అతను. వాళ్ళ ఫాదర్ అలా మామూలు తిరిగి అతను బెయిల్లో వచ్చేసి ఇంకా న్యాయం ఏంటి? అక్కడ ఏదో జరిగింది, ఏం జరగడం అండి. సిస్టమ్ ఎప్పుడైతే జగన్ వాజ్ విత్ రూలింగ్ పార్టీ అది జరగకుండా చేశారు. సిబిఐని మేనేజ్ చేశాడు. ఈ మేనేజర్ సిబిఐ విత్ మనీ, పొలిటికల్ పవర్, వాట్ నాట్, విత్ ఎవ్రీథింగ్. ఎంత గోట్లు సబ్బులో నాకు ఆడిచ్చాడు గోట్లు, నేనే ఎక్కడ నరికాను అక్కడ నరికాను చెప్తుంటే వాళ్ళు కూడా ఏం చేయకుండా ఇప్పుడు దానికి జడ్జిమెంట్ రాకుండా ఉందంటే ఇది ఒక్కటి చాలు ప్రపంచం అంతా భారతదేశం యొక్క చూపించడానికి. ఇక్కడ జస్టిస్ ఎలా ప్రివేల్ అవుతుందని చెప్పడానికి ఇటువంటి 2-3 ఎగ్జాంపుల్ చాలు. 100 మర్డర్లు చేసిన ఒకటే జైల్లో ఉండి గెలిచాడు. అంటే మన చచ్చిపోయాడు కోవిడ్లో. అర్థమైందా? మర్డర్లు జైల్లో ఉండే మర్డర్లు చేశాడు. వాడు కర్మ ఏం చేసింది? ఇంకేంటి, మనం ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కృష్ణుడు శిశువాళ్ళని అంటాడు 100 తప్పుల తర్వాత వదులుతానని. ఆ విధంగా వదిలేడు. కోవిడ్ ద్వారా చచ్చిపోయారు. కోవిడ్లో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా కర్మే. ప్రతిరోజు చచ్చిపోయే వాళ్ళు కూడా కర్మే. అర్థమైంది ఇప్పుడు నీకు? సో ఆ విధంగా జగన్ పెద్దిరెడ్డికి ఇచ్చాడా లేదా సజ్జల ఎవరికి ఇస్తాడు? ఇంకా ఎవరికి ఇస్తాడు? భారత్కి ఇవ్వాలి. అంచేత ఉన్న వాళ్ళకే ఇస్తాడు. ఎవరైతే ఎక్కడ బంగారం ఎక్కడ పాడేసుకుని అక్కడే వెతుక్కోవాలాగా వాళ్ళే బాగా తినేశారు. జీర్ణం కానంతలో ఆ లెవెల్లో తినేసి ఉన్నారు. వాళ్ళకే ఇస్తారు సజ్జల, పిల్ల సజ్జల, ప్లస్ ఏమో కడపలో పిల్ల సజ్జల. చిన్నప్పుడు అలా జంతువులు అని కూడా మాట అనమాట. అలాగే పిల్ల సజ్జల అది పెద్ద ఫ్రాడ్. సో వీళ్ళంతా అతను కృష్ణారెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ జగన్ పక్కన ఉన్నవాడు. వీళ్ళంతా అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ ఈయన జరగాలంటే ఆ గ్రూప్లో అలా పట్టుకోవాలి. వాట్ ఆర్ యూ? వన్ కెన్ టెల్ బై లుకింగ్ ఎట్ యువర్ ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్తాను నేను. ఇది నువ్వు ఎటువంటి దానివో నేను ఎటువంటి వాడినో నా ఫ్రెండ్స్ని చూస్తే చాలు. నేను అఫ్కోర్స్ నేను అటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నాకు ఉండరు, పెట్టుకోను. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్. అర్థమైనప్పుడు అంచేత నన్నే చూడాలి మీరు. నేను అవకాశం ఇవ్వను. బికాజ్ చాలామంది దొంగ నాకుడులు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు ఈ రోజుల్లో. పెళ్ళమే ఉండదు, ఇంకెందుకంటే ఏం చెప్తారు. అంచేత ఆ సామెత కొంచెం పలచబడిపోయింది. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజిల్ మటుకు ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఎవరు లేకపోతేనే ఆ 11 మందే మీటింగ్కి రారంటే 2-3 వస్తారు. ఆ ఎదురుగుండా దానికి మళ్ళా ఒక ప్రోటో దాన్ని ఏమంటారు, మాక్ వేసాం దానికి బట్టి ఉన్నది 4 ఒక టీ తాగుతుంటాడు. ప్రెస్గా ఇక్కడ మటుకు 2-3 కెమెరాలు పెడతారు, లేదా వాళ్ళు సాక్షులు తీసేసి మొత్తం ఇచ్చేస్తారు. ఇంకా మాక్ ఏంటిది? సో అదొక బ్లాక్. అంచేత ఉన్న వాళ్ళకి ఇవ్వటం అంటే ఇంకా వాళ్ళే ఉంటారు. ఎవరుంటారు కొత్తగానే? ప్రజల్లో ఉన్నంత మాత్రాన్ని ఎవరు ఉంటారు? డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. నువ్వు సంపాదించిన డబ్బులు నాకు ఇచ్చే అండవు. నువ్వేమంటాడు? ఇంకా నువ్వు సంపాదించుకుని నీదే. ఆ విధంగానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చాడు చాలామందికి. అందుకనే అరాచకం పెరిగిపోయింది. వచ్చిన వెంటనే అసలు సీట్ పట్టించుకోలేదు. వాళ్ళకి ఏంటంటే వాడు అలా చంపించాడు, స్టాలిన్ అలా చంపించాడు, కరుణాకర్ చంపించాడు, జయలలిత చంపించాడు, ఏం చేశారు, ఏం పీకారు, జరిగిపోతూ ఉంటుంది. దైనందిన జీవితంలో జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అంటారా, ఫారిన్ కంట్రీ వెళ్తాను, షో చేస్తాను, 10 మంది వస్తున్నారు తెలిసింది అనుకో, 100 మంది వస్తారని చెప్తాడు, ఒకటో రాడు. వాళ్ళు ఎంక్వైరీ తీసుకురండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి 3,000 ఫ్యాక్టరీలు 3,000 మంది వస్తున్నారన్నారు. అందులో కొంత నిజంగా జరిగించాడుకోండి చంద్రబాబు నాయుడు, ఇంకా అందుకంటే ఏంటి? నిజంగా అన్ని వస్తే మన స్టేట్లకే బెటర్ కదా. అక్కడైనా ఇక్కడైనా తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఎక్కడికి ఏది డెవలప్ అయినా ఇట్స్ గుడ్ ఫర్ ఆల్. నేను ఎప్పుడు కూడా ప్రజల వాయిస్గానే ఉంటాను. అలా చెప్పని రోజున ఒక పార్టీకి వంత పలికి రోజున నేను మానేస్తాను మీడియాలో, సోషల్ మీడియాలో. ఐ ఓన్లీ టాక్ ప్రజలకి ఉపయోగపడేటట్టు తెలియపరచడమే నా వంతు.
ఎవరి పార్టీ కాదు, ఇంకా అడుగుతున్నారు ఈ మధ్యన కొంచెం మీరు తెలుగుదేశానికి కొన్ని బాగానే మాడతారు. ఇప్పుడేంటి ఎప్పుడూ మాడతాను, వాళ్ళు బాగా చేస్తే ఎప్పుడూ మాడతాను. తెలుగుదేశం ఫర్గా ఉన్న వాళ్ళు మాకు చెప్తారన్నట్టు నేను ఎప్పుడు చెప్పలేను లేదే. కాకపోతే నేను ఒకరి గురించి ఎప్పుడు బాగా చెప్పను, ఏది జరుగుతుందో చెప్తాను అంతే. అటువంటి ఛానల్లో నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం ఇదిగా అయ్యారు కదా అటువంటి నేను ప్లేట్ మార్చానా, ఎవరు రెండు చెప్పాను మాట. నేను అప్పుడిప్పుడే మాడతాను, మీరు ఎడిట్ చేస్తే ఒప్పుకొని చెప్పాను. బై మిస్టేక్ మీరు వచ్చేసరికి నా దగ్గరికి నేను మాట్లాడిన దాంట్లో మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఏమన్నా బ్యాడ్ వాళ్ళు చెప్పి నిజం చెప్పేసానుకో, అవి కట్ చేస్తాం బట్టి వచ్చి కొడతాను చెప్పాను. డోంట్ కమ్ టు మీ, నేను అలాగే మాట్లాడతాను. నా వాయిస్ని కట్ చేయడానికి నువ్వెవడరా, నాకు కావాలనే కదా మీరు వచ్చారు, ఎవరైనా అలాగే మాట్లాడతాను. నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం, నా మాట ప్రజల మాట. అంటే ప్రజలకు అన్యాయం జరగకూడదు, ప్రజలకు న్యాయం జరగాలి, స్టేట్కి న్యాయం జరగాలి, స్టేట్కి డబ్బులు రావాలి. మీరు డబ్బులు సంపాదించుకుంటారన్న మేము ఓట్లేసింది, వేరే పని లేదు ఇట్లా ఎవరికన్నా. ఓటింగ్ వెళ్ళటమే పెద్ద ప్రాసెస్ ఈ రోజుల్లో. ఎండల్లోంచి వాళ్ళలోంచి వెళ్తారు, వెళ్ళి నువ్వు సంపాదించుకోరా, నువ్వు గెలరా, పలానాడు గెలిస్తే వాడి ఫ్యామిలీ సంపాదించుకుంటారు. కానీ ఇప్పుడు అలా ఉంది. స్టేటుల్లో చూస్తే అదే పరిస్థితి. స్టాలిన్ అయ్యాడు, అయిన నెలలకే 30,000 కోట్లు వేసారట. 30,000 కోట్లు. ఇంకెంతకంటే ఏంటి దోపిడీ. శ్రీకృష్ణ సినిమాలు తీసేవాడు, అందులో మంచి మంచి డైలాగులు ఉండి. గోపీచంద్ ఇప్పుడు హీరో ఉన్నాడు కదా, గోపీచంద్ అని అతను విశ్వ సినిమాలు యాక్ట్ చేశాడు. వాళ్ళ ఫాదరు మంచి సినిమాలు చేసేవాడు. ఎటువంటి రామోజీరావు గారు కూడా డైరెక్ట్ చేశాడు, నేను చాలాసార్లు చెప్పాను. సచేత అతని సినిమాలు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఆడు దొంగనాకుడికి సార్ అటు సీట్ ఇవ్వకూడదు సార్ అంటే అంటూ ఉంటాడు ఒక క్యారెక్టర్. సుత్తివేలు క్యారెక్టర్ ఎందులో అది ఎవరో మన రామోజీరావు గారి సినిమా అనుకుంటా, ప్రతిఘటనలో. అలాగా అప్పటి నుంచి ఇప్పుడు అసలు మార్పు రాలేదు, ఇంకా ఘోరం అయిపోయింది. వీళ్ళని గెలిపించడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, కంటి తుడుపు కోసం 4-5 ఫ్యాక్టరీలు వస్తున్నాయని చెప్పడం. ఇది ఎప్పుడు మారద్ది. మారాలంటే ముందు ఎస్టీలకి ఎన్నో ఉన్నాయి కదా, అది ఆ రిజర్వేషన్ కట్ చేసి పేదవాడికి ఇవ్వాలి. అందరికీ అన్ని క్యాస్టులకి ఎవరిలోనూ పేదవాళ్ళు ఉన్నారు. కమ్మల్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, రెడ్డీస్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, క్షత్రియులో ఉన్నారు, మాలలో ఉన్నారు, మాదిగలో ఉన్నారు, అందులో ఉన్నారు. వాళ్ళందరికీ సమానంగా ఇవ్వాలి. వాళ్ళందరికీ ఇవ్వటం అది ఎప్పుడైతే అది పోనని చెప్పి ఇండియా బాగుపడదు, బాగుపడ్డే పడదు. అదే వాళ్ళు ఒక్కడికైనా జరుగుతుంది. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే అంటే నన్ను దళితులను చూడకుండా నన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారండి. నువ్వు ఏదో పని చేస్తే అరెస్ట్ చేయరా, దళితులు అయితే ఏంటి? నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే నాట్ కరెక్ట్. వాళ్ళలో అది పెట్టిన ఈ పొలిటికల్ లీడర్స్ తప్పది. మనుషులు చిన్న పిల్లల తెలియజాగులకే. సో అది పోయే వరకు భారతదేశం బాగుపడదు. అది పోదు, ఎందుకంటే ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళకు 50% ఉన్నారు కాబట్టి ఇలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని ఇచ్చే మోడీయో ఎవరు వచ్చినా కాబట్టి ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేదు రిజర్వేషన్ ఇవ్వటం. ఏం చేస్తారు ఓట్లు, వాళ్ళకి ముస్లిమ్స్ అంటే ఇష్టం లేదు, వాళ్ళకి బీజేపీకి ఓట్లు కావాలి కాబట్టి అక్కడక్కడ ముస్లిం లీడర్స్ని సన్మానిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నమ్మరు, దే విల్ నెవర్ బిలీవ్ బీజేపీ. అది వేరే విషయం. ఇది మట్టుకు జరగాలి. ఎస్టీలకి రిజర్వేషన్ ఎత్తుపాటేసిన రోజునే భారతదేశం బాగుపడదు. అందరికీ ఇవ్వాలి. డబ్బు లేని వాళ్ళు ఎత్తమంటే వాళ్ళు అసలు ఇవ్వకుండా వదట్లేదు. నేను అందరికీ ఇవ్వాలి. పేదరికపు రేఖ కింద, దానికంటే కిందగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. దాన్నే బీపీఎల్ అంటారు, బిలో పవర్టీ అంటే పేదరికం లైన్. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పుంటాను, ఇంకో 100 సార్లు చెప్తాను, దాని తర్వాత చెప్పడం మానేస్తాను. అర్థమవుద్దని జనాలకు అర్థమవుతుంది. ఏటీ చెప్తాడు బీపీఎల్ ఏంటి, బీపీఎల్ టీవీ చూసాను కానీ ఎప్పుడు చూడలేదు అనుకుంటాడు. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, పేదరికపు రేఖ ఉంటుంది కదా, తింటానికి కూడా తిండి లేకుండాను, పెళ్ళి చేయకుండాను వాళ్ళకి హెల్ప్ చేయాలి చదువు కోసం. దట్ ఈస్ కాల్డ్ బీపీఎల్, బిలో పవర్టీ లైన్. అందరికీ ఇవ్వాలి. మాదిగులు ఎక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వాలి. అది కట్ చేయమంటలేదు. బట్ ఓవరాల్ వాళ్ళు ఒక్కరికి ఇవ్వటం ఏంటి? అంటే చదువుకోకపోయినా వాడికి ఎంబీబీఎస్ పాస్ అయిపోతాడా 40% తోటి? డబ్బులు వరకే ఇవ్వాలి. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్లో కల్పించుకోకూడదు. మళ్ళీ ఈ బీపీఎల్లో కూడా డబ్బులు చదువుకోవడానికి. అంతేగాని డోంట్ గివ్ దమ్ ప్రిఫరెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇస్తే దేశం బాగుపడదు. చైనాలో అలా లేదు. చైనా కమ్యూనిస్టిక్ కంట్రీ అయినా కూడా డెమోక్రసీ కంటే బెటర్. నువ్వు దేశానికి దెబ్బకొట్టేట్టుగా ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టవు, మిగతా ఏమైనా చేసుకుంటారు. కానీ స్మోక్, సిగరెట్, ప్రాస్టిట్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్.
చూడు ఒక్కొక్క సిటీ ఎలా ఉందో. ఉమ్, ఊరికనే చైనాకు షాక్. ఎవరో మనోళ్ళు ఇచ్చారా షాక్? ఏడు షాక్ ఇచ్చేది నువ్వు వాడికి? చైనాకి నువ్వు ఇచ్చేది అమెరికా ఇవ్వలేదు. అమెరికాయే ఇవ్వలేదు వాళ్ళకి. ఉమ్, చైనా ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది అంటాడు వాడు. కట్ చేస్తే మన బోర్డర్లు మన వాళ్ళు చెప్పేస్తుంటారు వాళ్ళు. ఉమ్, ఈ చైనాని నోబడీ కెన్ బీట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రాస్పరస్ కంట్రీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మిగతా ఈ చాలా రిచెస్ట్ కంట్రీ అంటారు కదా స్విట్జర్లాండ్, ఆయన చిన్న చిన్ని ఏదో లక్షల్లో ఉంటారు ఉమ్, కొన్ని కంట్రీలు. అదే పెద్ద కంట్రీలు ఏంటి? సింగపూర్ ఉంది, అదే పెద్ద కంట్రీ ఏం కాదు. అది ఏముంది? అది అక్కడ సుభిక్షంగా ఉంటారు. ఏముంటుంది అక్కడ? వరి పొలాలు, చెరుకు తోటలు వేసుకుని ఉంటారు. టూరిజం, వీళ్ళు ఇంగ్లింగ్ కడతారు. టూరిజంగా వచ్చి చూడడానికి వింతగా కట్టమని అడుగుద్ది గవర్నమెంట్. తెలుసా మీకు? ఎనీథింగ్ న్యూ కాన్సెప్ట్ అంటే కడతారు అలా సగం డబ్బులు ఇచ్చి. ఏమని లేస్తారు సింగపూర్లోనే? వాట్ ఈస్ దట్ టు సీ? ఒక పోర్ట్ ఉంది. బట్ స్టిల్ యూ క్వాలిటీ యాజ్ అ వెరీ రిచ్ కంట్రీ బికాస్ డిసిప్లిన్. ఆడదు హ్యాపీగా అర్ధరాత్రిగా నడిచికెళ్ళిపోవచ్చు. ఉమ్, 24 hours హోటల్స్ ఉంటాయి అక్కడ. తింటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆడుకోవడం. మంచి మూడు వచ్చింది అనుకో, లేచి వెళ్ళిపోతే అక్కడ హోటల్ రెస్టారెంట్లు ఉంటాయి. 2 గంటలకు వెళ్ళినా 3 గంటలకు వెళ్ళినా ఫుల్గా తినేసి మళ్ళీ పడుకోవచ్చు. దరిద్రంగా ఉంటారు వాళ్ళు చైనీస్. అది స్మాల్ కంట్రీ. యూ కెనాట్ కంపేర్ విత్ ఇండియా. ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ వేర్ ఇట్ నీడ్స్ ద డెవలప్మెంట్. ప్రజల్లో చైతన్యం రావాలి. ఎక్కడ చూసినా మా వీడికైతే 40 మార్కులు చాలండి, పాస్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు, కడుపు వస్తున్నారు, కత్తిని మర్చిపోతాడు. సో ఇవన్నీ ఉండకూడదంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు స్టాప్ రిజర్వేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.